వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ యువ నాయకుడు అంటే యూనివర్సిటీ స్టూడెంట్ రాజేష్ నాయక్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇక్కడ నిరుద్యోగులు ఉద్యోగాలు మాకు వద్దు అని చెప్పేసి ధర్నాలు ఆందోళన చేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండ్రు. ప్రజాపాలన ఇది వాస్తవమేనా? ఇలా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రి కావడానికి కానీ ఇప్పుడు దాదాపుగా అందరు మంత్రులు కావడానికి ఇలా విలాసవంతమైన భవనాలలో ఉండడానికి అదేవిధంగా విలాసవంతమైన కార్లలో తిరగడానికి మెయిన్ రీజన్ ఎవరైనా ఉన్నారు అని అంటే విద్యార్థులు నిరుద్యోగులే. దాంట్లో ఎటువంటి ఏదో రేవంత్ రెడ్డి ముఖం చూసో లేకపోతే రాహుల్ గాంధీ ముఖం చూసో ప్రియాంక గాంధీ ముఖం చూసో వేయలేదు ఓట్లు. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, ఇవాళ మా బతుకులు బాగుపడతాయని, మా భవిష్యత్తు బాగుపడుతుందని, మా కుటుంబం నిలబడుతుందని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత 30 లక్షల మంది 30 లక్షలుగా సైనికులుగా తయారై ఇవాళ ఊరు వాడ గడప గడప తిరిగి రైతులను కాళ్ళు మొక్కిర్రు. అదేవిధంగా రైతులు కడుపులలో తలకాయ పెట్టిళ్ళు, గదవలు పట్టుకున్నారు. నాయన ఓట్లేయండి, మార్పు అని గాడిదలు అంతా ముసలి కన్నురు గారుస్తున్నారు. ఇవాళ వీళ్ళకి మనం ఓట్లు వేస్తే మా బతుకులు మారుతాయి, మా యొక్క ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఇవాళ ఓట్లు వేపిస్తే ఈ స్టూపిడ్ ఫెలోస్ అందరు కలిసి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఉద్యోగాలు వద్దు మాకని చెప్పేసి ధర్నాలు చేస్తారని చెప్తున్నారు. ఇవాళ నిన్న తువాలలో చెప్పు పెట్టి తువాలతో కొట్టినట్టు అయింది అద్దంకి దయాకర్ అనేటోనికి. ఆయన పోయి ఆ చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చొని ఇవాళ ఏదో పెద్ద ప్రసంగాలు ఇద్దామని చూస్తే తువాలలో చెప్పు తీసుకొని కొట్టిరా. నేను గిది ఇట్లాంటి ఈ అద్దంకి దయాకర్కి ఉద్యోగం వచ్చింది, కోదండరామ్కి ఉద్యోగం వచ్చింది, బాల్మూర్ వెంకట అనేటోనికి వచ్చింది, వాడు ఇంకోటి రియాజా సిరాజో వానికి వచ్చింది, ఈ మన రేవంత్ రెడ్డి గారికి వచ్చింది, వాళ్ళ అన్నదమ్ములు అందరికి వచ్చింది, ఆకునూరు మురళి అనేటో ఒక పెద్ద మహామేధావి ప్రపంచ మేధావి ఆయనకి వచ్చింది. కానీ ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగులకు యువకులకు విద్యార్థులకు ఉద్యోగాలు రాలే. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ పదే చెప్తున్నాడు కదా, 60,000 ఉద్యోగాలు ఇక్కడ నిరుద్యోగులకు మేము ఇచ్చినాము. మళ్ళీ ఇక్కడ ఇతర దేశాల నుంచి ఇక్కడ ప్రైవేట్ సెక్టర్లో కూడా వివిధ సెక్టర్లలో కంపెనీలలో కూడా మేము ఒక 40,000 ఉద్యోగాలు తెచ్చి ఇక్కడ ప్రజలకు మేము అంటే నిరుద్యోగులకు అవకాశం కల్పించినామని చెప్పేసి ఒకటన్నా. ఇక మేము ఒకటే చెప్తున్నాము, ఇదే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి బాజాప్తగా ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి పోయి ఇదే విద్యాశాఖ మంత్రి ఇదే రేవంత్ రెడ్డి పోయి చెప్పచ్చు కదా, అశోక్ నగర్కి పోయి చెప్పచ్చు కదా, అదే మా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చెప్పచ్చు కదా. అంత ధైర్యం లేదు. మరి ఎందుకు లేదు? ఇయ్యలే. అవన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో అప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిళ్ళు, అప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసిళ్ళు, అప్పుడు దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. బికాజ్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ వల్ల కానీ ఇతరత్ర కేసుల వల్ల కానీ ఆగిపోయినాయి. అవి తప్ప ఏది లేదు. దాని తర్వాత వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది, ఇచ్చిన నియామక పత్రాలు ఇచ్చిళ్ళు, నువ్వు ఉద్యోగం పో అని చెప్పిరా. అదా మందికి పుట్టిన బిడ్డ నీ బిడ్డ ఎట్లయితాడు? మందికి పుట్టిన బిడ్డ ఈయన బిడ్డ ఎట్లయితాడు? ఇది అస్సలు ఎటువంటి ఈయన 60,000 ఉద్యోగాలు ఇచ్చి ఉండే మొగోడే అయితే రేవంత్ రెడ్డి అనేవాడు మొగోడే అయితే అశోక్ నగర్ చౌరస్తా కన్నా పోవాలి, చిక్కడపల్లి లైబ్రరీ కన్నా పోవాలి. పోతే అప్పుడు ఏర్పడుతుంది. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మాట్లాడితే 60,000 చెప్పులు పడతాయి ఈయన మీద. 60,000 మంది 60,000 చెప్పులు ఇసిరేస్తారు తప్ప ఈయనను హర్షించేటోడు లేడు, ఈయనను పొగడేటోడు లేడు, మా ముఖ్యమంత్రి మంచోడు అనేటోడు కూడా లేడు. అంటే కొంతమంది ఫేడ్ ఆర్టిస్టులు మాత్రమే యూనివర్సిటీలో కావచ్చు లేకుంటే అక్కడక్కడ ధర్నాలు ఆందోళన చేస్తున్నారు. నిజమైన నిరుద్యోగులు ఎవరు కూడా ప్రజాపాలనను వ్యతిరేకిస్తలేరు అని చెప్పేసి కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డి అనేటోనంతా యూజ్లెస్ ఎవడు ఉన్నాడబ్బా. చాలా ఆయన స్టూపిడ్ కదా. మా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులనే అడ్డ మీద కూలీలు అన్నాడు. ఎందుకనంటే చదువుకోడు కదా అనే, చదువు అంటే తెలియదానికి. ఏం చదువుకోలే అనే, డిగ్రీ చేయాలి, ఏం చేసాడో వానికే తెలియదు. వాడు ఉత్తిగా ఏడగనబడితే భూమి కబ్జా చేయాలి, గీత గీయాలి, ప్లాట్లు వేయాలి, అమ్మాలి, అది అని కథ. పెయింట్ వేయాలి. గా బాపతి గారిని తీసుకొచ్చి ఇలా ముఖ్యమంత్రి చేస్తే గిట్లే ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఏంటిది? ఇలా పోరాటాల గడ్డ. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే ఆ గడ్డ ద్వారానే ఏర్పడ్డది. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకే వీడు అడ్డా మీద కూలీలు అన్నాడు. వీడు వానికి విద్యార్థుల మీద ప్రేమ ఎక్కడ ఉంటుంది? నిరుద్యోగుల మీద ప్రేమ ఎక్కడ ఉంటుంది? వానికి కనీసం అవగాహన ఏడుంటుంది? వానికి ఏది ఉండదన్న గుర్తుపెట్టుకోండి. వాని ఇంట్లో ఉద్యోగాలు వచ్చినాయి, వానికి వచ్చింది, మన తమ్ముళ్ళు మంచిగా జలసాలుగా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన కుటుంబకులు అందరికీ వచ్చిన ఉద్యోగాలు, హ్యాపీగా ఉన్నారు, సరిపోతుంది. మిగతా వాళ్ళతో ఏం పని వానికి అవసరం లేదు కదా. ఇలా 60,000 ఉద్యోగాలు అంటాడు, రేపు పోయిన 1,60,000 అంటాడు. ఎవడు వానికి నోటికి అద్దు లేదు, అదుపు లేదు. అంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత యూనివర్సిటీలో నియమ నిబంధనలు పెట్టడం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. మరి ఇక్కడ ప్రజాపాలనలో అక్కడ విద్యార్థులు ఆందోళన నిరసనలు కూడా చేయొద్దు, ధర్నాలు కూడా చేయొద్దు అని కూడా అక్కడ వీసీ కూడా ఒక సర్క్యులర్ జారీ చేయాలి. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అదే అన్న, ఈడు
తెలంగాణ రాష్ట్రంలో మేము 6 గ్యారెంటీలు ఇస్తున్నాము, 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అని చెప్పిండు. 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అని చెప్పి మా ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దు, అదే స్లోగన్స్ ఇవ్వద్దు, కనీసం నిరసనలు ప్రదర్శించొద్దు అని చెప్పేసి ఒక సర్క్యులర్ తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చాడు? వీసీ తీసుకొచ్చాడు. వీసీ స్వచ్ఛందంగా ఆయన స్వచ్ఛందంగా డెసిజన్ తీసుకునే స్థాయిలో ఉన్నాడా? విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి ఆదేశానుసారంగానే అది తీసుకొచ్చాడు. ఉస్మానియా యూనివర్సిటీలో మా మీద వ్యతిరేకత స్టార్ట్ అయితే తెలంగాణ రాష్ట్రం అంతా అది దానికి స్ప్రెడ్ అయిపోతుంది, మనల్ని అంతా తంతరు. రేపటి రోజున ఉస్మానియా యూనివర్సిటీలో దీన్ని ఆపాలని చెప్పేసి కుట్రలో భాగంగా తీసుకొచ్చారు తప్ప దాన్ని వాళ్ళు తీసుకొచ్చిన అదైతే సర్క్యులర్ ఉన్నదో దాన్ని పొట్లాలు కట్టి అవతల పడేసారు మా వాళ్ళు. పల్లీలు పొట్లాలు కట్టి అవతల పడేసారు తప్ప ఉత్త కథ వాడు ఎన్ని తీసుకొస్తే ఏమున్నదన్నా. బుల్లెట్ గాయాలకే భయపడనోడు ఇలా సంఖ్యలకు భయపడని నేల అది. అలాంటి నేలలో ఇలాంటి లత్కోరు నిర్ణయాలు తీసుకుంటే భయపడతారా? అట్లాంటిది ఏది జరగదు. మరి ఏందన్నా ఈ స్కాలర్షిప్లో ముచ్చట ఏంది, ఫీజు రిమెంబర్మెంట్ ముచ్చట ఏంటి, ఇవన్నీ ఏంది మరి ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రము నిరుద్యోగులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి చాలా పెట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. మరి అధికారంలోకి వచ్చి నుంచి ఏమేమి నెరవేరినట్లే రాష్ట్రంలో? అన్న వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఒక ఫ్రీ బస్ తర్వాత తప్ప ఏది లేదన్నా, ఏది లేదు. ఒక్కటే అది నెరవేర్చి మేము ఇలా 6 గ్యారెంటీలు నెరవేర్చినామని చెప్పేసి గప్పాలు కొడుతున్నారు. వీళ్ళకు కనీసము దమ్ము ధైర్యం ఎటువంటి ఏమైనా ఉంటే ఊళ్ళకన్నా పోవాలి, యూనివర్సిటీలకన్నా రావాలి, పోతే తెలుస్తుంది కదా. ఇవాళ నీకు ఒకటి క్లారిటీగా చెప్తా, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరన్నా? రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవడన్నా? మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ కార్యవర్గం ఎక్కడోళ్ళన్నా ఇక్కడోళ్ళు. కానీ పాదయాత్ర ఎవరు చేస్తున్నానా? ఇవాళ తెలంగాణలో ఆమెకి ఏం సంబంధం అన్న ఇక్కడ? అంటే రేవంత్ రెడ్డి కానీ ఈ అశోక్ మన మహేష్ కుమార్ గౌడ్ ఎవరైనా ఊళ్ళలోకి పోయిండనుకో, పాదయాత్రలోకి పోయిండనుకో, చీపురు తీసుకొని చెప్పులు తీసుకొని తంతరు, ఊళ్ళలో జనాలు తంతరు అని చెప్పేసి పాపం ఎక్కడి నుంచో పక్క రాష్ట్ర ప్రయాణం తీసుకొచ్చి అలా పాదయాత్ర కానీ పెట్టిల్లు దుకాణం. దేనికోసం చేస్తారు ఇదంతా దుకాణం తతంగము? దేనికోసం? ఆమె పోయి చూసి ఏం చేస్తుంది? మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, మీకు ఎస్బీ వ్యవస్థ ఉన్నది, జనాలలో ఏం జరుగుతూ ఉన్నది, ఫీడ్బ్యాక్ ఇచ్చేటోడు ఉంటాడు, ఎవ్రీథింగ్ సిస్టమ్ మీ దగ్గర ఉన్నది కదా. సరే పోవాలనుకుంటే రేవంత్ రెడ్డి పోవాలి, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ పోవాలి. కానీ ఈమె నుంచి వచ్చి ఈమెకేం సంబంధం తెలంగాణ రాష్ట్రానికి? అసలు ఏం చేయాలనుకుంటారు మీరు తెలంగాణని? నాకు తెలిసి ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చి ఇంకేమైనా మంత్రి చేస్తారు, ఏం పడాయి, ఇంకో 2 మిగిలి ఉన్నాయి. మరి అట్లాంటి ఏమైనా కుట్ర ఏమైనా జరుగుతుందో తెలంగాణలో? ఏదో అంత కథ వీళ్ళది. ఏం చేయాలో వాళ్ళకి తోస్తలేదన్న, వాళ్ళకి ఏది తోస్తలేదు. రేవంత్ రెడ్డి ఈడు ఉంటేనేమో కొందరు మంత్రులు ఢిల్లీలో ఉంటుర్రు, రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉంటేనేమో వీళ్ళు రివ్యూలు పెడుతుర్రు. వాళ్ళకు అసలు కోఆర్డినేషన్ లేదు. వాళ్ళ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎటువంటి ఏం కోఆర్డినేషన్ లేదు. వాళ్ళదంతా ఉత్త దుకాణం ఉన్నది. వాళ్ళతోటి ఏది కాదన్న, వాళ్ళతోటి ఏది కాదు. గుర్తుపెట్టుకోండి. ఎట్లాగో 2 సంవత్సరాలు భరించినాం, ఇంకో 2 సంవత్సరాలు భరిస్తాం. ఆ తర్వాత వీళ్ళను తంతే ఈ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉండేనట అనే స్థాయికి వస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అనేది కనబడ్డది ఉన్నదట అనే స్థాయికి వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ కనబడదు, అది ఇక్కడ ఉండదు. దాని పాతాళానికి అదో పాతాళానికి పోతుంది. అది అంటే ఇక్కడేమో రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు, మా సంక్షేమ పథకాలే మమ్మల్ని స్థానిక సమస్యల ఎన్నికలలో గెలిపిస్తాయి. ఆ ధైర్యం ఉంటే ఇప్పటికి 19 నెలలు అయినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేడు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ వచ్చింది. చంద్రబాబు నాయుడుని చూసే కదా ఆయన నేర్చుకుంటాడు. మరి వాడు చెప్పిన దానికి, చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి ఆయన తలకాయ ఊపుతుండు కదా. మరి ఆ చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చి ఆడ ఎలక్షన్ కండక్ట్ చేస్తుండే. నీకేమైంది బాబు? నీకేమైంది? సిగ్గు శరమని ఉండాలి కదా. కనీసం ఊళ్ళల్లో డ్రైనేజ్ తీయనికి కూడా కనీసం తీసేటోడు లేడు. ఇవాళ ఎక్కడ చెత్త అక్కడే ఉన్నది, ఎక్కడ దుకాణం ఆడనే ఉన్నది, ఎక్కడేసిన గొంగడ ఆడనే ఉన్నది. మరి దాన్ని ఎవరు సాఫ్ చేయాలి? ఎమ్మెల్యేలు చేస్తారా? ఎంపీలు చేస్తారా? మంత్రులు చేస్తారా? ఎవరు చేయాలి? కనీసం ఎలక్షన్ పెట్టే దాఖలాలు దరిద్ర పరిస్థితులలో ఉన్నాడు ఈయన. అంటే ఇక్కడనేమో ముఖ్యమంత్రి ఆ విధంగా అంటుంటే, మరి ఇక్కడ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు అంటున్నాడు, అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎవరు నమ్మడం లేదు. అధిక స్థానాలు జిహెచ్ఎంసీలో కావచ్చు, స్థానిక సంస్థలలో మాకేస్తాయని చెప్పేసి ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తుండే. ఏది కాదన్న వాళ్ళతోటి. ఎందుకనంటే ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఒకటే. ఇక్కడ తెలంగాణలో లగచర్ల ఇష్యూలో బీజేపీ మాట్లాడలే, హైడ్రా ఇష్యూలో బీజేపీ మాట్లాడలే, నిరుద్యోగుల ఇష్యూలో బీజేపీ మాట్లాడలే, సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో బీజేపీ మాట్లాడలే, మా నిరుద్యోగ ఉద్యోగాలు రావాలని ధర్నాలు చేస్తే బీజేపీ మాట్లాడలే.
ఎక్కడ రైతులకు ఆత్మహత్యలు చేసుకుంటూ బీజేపీ మాట్లాడలే. రైతులు ఇవాళ ఎరువులు రాక వాటికి సంబంధించిన రైతు భరోసా రాక దాని మీద కూడా బీజేపీ మాట్లాడలే. ఏమున్నా బీజేపీ అనేది ఇవాళ కాంగ్రెస్ను ప్రొటెక్ట్ చేసే క్రమంలో ఉన్నది తప్ప ఏది లేదు అన్న. ఒకటి గుర్తుపెట్టుకో, నాది బీఆర్ఎస్ పార్టీ అన్న. రేపటి రోజున అధికారంలోకి వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని నేను అనుకుంటాను. అదే రామచంద్రరావు కానీ అదే బండి సంజయ్కి సంబంధించిన పార్టీ ఏందన్నా బీజేపీ పార్టీ అన్న. కానీ వాళ్ళు అధికారంలోకి వస్తే బీజేపీకి సంబంధించిన కార్యకర్త ముఖ్యమంత్రి కావాలని అనుకోవట్లేదన్న. వాళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా మా రేవంత్ రెడ్డి మాకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు వాళ్ళు. నేను బాజాప్తగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మేము మా యొక్క ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని మేము అంటున్నాము. కానీ బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అంటున్నారన్న. వాళ్ళని ఎట్లా అంటామన్నా ఏ ఒక్క ఇష్యూలనన్నా విభేదించిల్లా వాళ్ళు? తెలంగాణకు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మాట్లాడిర్రా? కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ విషయంలో మాట్లాడినా దేని గురించి మాట్లాడుతున్నారు? 8 మంది ఎంపీలు వాళ్ళు తలగబడ్డారు, 8 మంది వీళ్ళు తలగబడ్డారు. వీళ్ళు ఏం చేసి ఎలగబెట్టింది ఏం లేదన్న సున్నా. అంత ఉత్త దుకాణం ఉత్త డొల్ల కథ వీళ్ళది. వీళ్ళతో ఏది కాదు. వీళ్ళంతా బయట వేరే వ్యవస్థ, లోపల వేరే వ్యవస్థ. ఇప్పుడు బంకచెర్ల ప్రాజెక్టు ఉంది కదా, అది ఎవరి కోసం, ఎందుకోసం, ఎవరి ఉపయోగాల కోసం, ఎందుకు ఇంత ఈ రాష్ట్రంలో ఇంత రగడ స్టార్ట్ అయింది? క్లియర్గా కనబడుతుంది కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల కోసం అది కడతా ఉన్నారు. దానికి సంబంధించిన ఎటువంటి అనుమతులు లేకపోయినా కూడా వాళ్ళు ఎంత హడావుడిగా రేపటి రోజున ఇంకో వారం 10 రోజులల్లో దానికి టెండరింగ్ పిలుస్తారట. మరి ఆడ బీజేపీ ఏం చేస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ ఏం చేస్తుంది? నేను అసలు మీటింగ్కే పోనని చెప్పేసి మాట్లాడినోడు కూడా ఇలా తెల్లారే పోయి మీటింగ్లో కూర్చొని, ఇదివరకు ఏముంటుంది అని అంటే మన సినిమా ఉంటుంది ఒకటి, అది అరుంధతి ఏదో మూవీ ఉంటుంది. దాంట్లో కాలకేవుడ వస్తా అంటే 4 కుక్కలు వస్తూ ఉంటాయి అన్నట్టు. ఆయన చేతుల కుక్కలకు ఒక గొలుసులు ఉంటాయి. ఆ గొలుసులు మనోడు గుంజితే అవి ఆగుతాయి అన్నట్టు. ఆ విధంగా ఇలా మన చంద్రబాబు నాయుడు మన రాష్ట్రం మీదకి వస్తుంటే ఆ 4 ఇవాళ ఈడ ఆగం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అనేటోనికి బాబు పెట్టవే బాబా సంతకం పెట్టు అని అంటే అన్ని కింద మీద మూసుకొని వచ్చి పెట్టొచ్చిండు. కానీ బనకచర్ల ఇష్యూ మన తెలంగాణ రాష్ట్రము, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలను వాళ్ళు హరించుకొని పోతూ ఉంటే నేను ఎందుకు ఉండాలని చెప్పేసి కనీసం ఒక్క మాట మాట్లాడానే. ఆయనకి ఏ సంబంధము లేదు. ఇక ఆయనే ముఖ్యమంత్రి ఇక్కడ, కానీ ప్రయోజనాలు ఢిల్లీలో, నెక్స్ట్ అమరావతిలో తప్ప వేరేది ఏది లేదు. ఇక్కడున్న ప్రాజెక్టులన్నీ అమరావతికి పోవాలి, లేదనంటే ఇక్కడున్న పైసలన్నీ రాహుల్ గాంధీకి పోవాలి తప్ప ఆయన చేసే దుకాణం ఏం లేదు. ఇక్కడ రైతాంగం ఇష్టంగా హ్యాపీగా బతకడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. రైతుల కుటుంబము సస్యశ్యామలం ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఇవాళ మొత్తం నీళ్లు పారుతున్న నేల రేపటి రోజున నెర్రలు పారుతాయి. ఆ విషయం తెలిసినా కూడా ఇవాళ బనకచర్లకు ఆయనే ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వీళ్ళ యొక్క భరిత పడతాం మేము, బాజాప్తగా వీళ్ళ భరిత పడతాము, వీళ్ళని ఉరికిస్తాం మేము 100%. తెలంగాణ నేల అంటే ఏంటిదన్నా పోరాటాల గడ్డ. ఈ బిచ్చపోళ్ళు వాడివీడు కాదు. ఇక్కడ మలిదశ తొలిదశ నక్సలిజం పుట్టిన నేల. ఇలాంటి నేలల ఇవాళ ఏదో చేస్తా అంటే ఊరుకుంటారు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు పోరాడతాడు. ఇక్కడ చిన్న పిల్లగా నుంచి చచ్చిపోయేటోడు కూడా ప్రశ్నిస్తాడు. ఇక్కడ ఎవరైనా నిలదీస్తాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీదకి వచ్చి వాళ్ళ యొక్క మన నీళ్ళని దోచుకుపోతా ఉంటే నవ్వుకుంటాం అనుకుంటా. అలా మరో ఉద్యమం నెలకొడుతుంది. ఊరు వాడ తిరుగుతాం మేము. మొన్న మేమంతా ఊళ్ళల్లో తిరిగొచ్చినాము, కాలేజీలలో తిరిగినాము. ఈ బనకచర్ల వాట్ ఈజ్ వాట్ అనే ప్రతి పిల్లానికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినాము. అందరినీ ఉత్తేజం చేస్తాము, రోడ్ల మీదకి తీసుకొస్తాం, ధర్నాలు చేస్తాం, రాస్తారోకాలు చేస్తాము. మా యొక్క నీళ్లు మాకు వచ్చే వరకు, ఈ బనకచర్లను ఆపే వరకు మాత్రం మేము మాత్రం పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. చివరిగా మరి ఎందుకు ఈ రాష్ట్రంలోని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు టార్గెట్ ఎందుకు అవుతున్నారు? విద్యార్థులు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతున్నారు కదా. ఇప్పటికే నా మీద కూడా 7 కేసులను పెట్టిరాళ్ళు అడుగుతా ఉన్నారు. నిత్యం అడుగుతున్నాం కదా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం ఉత్తేజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంది, నిలదీస్తూ ఉంది, ప్రశ్నిస్తూ ఉన్నది, ఎక్కడికెక్కడ అడ్డుకుంటా ఉన్నది, వీళ్ళు చేసే ఆగడాలను ప్రశ్నిస్తూ ఉన్నది. కాబట్టి టార్గెటెడ్గా వీళ్ళు ఏదో చేయాలని చూస్తున్నారు తప్ప ఆ కేసులకు ఏమవుతుంది అన్న? కేసులు పుట్టింది ఒకసారి, సచ్చింది ఒకసారి, సస్తం కావచ్చు, ఏమవుతుంది? ఆ కేసులకేం భయపడతాం అనుకుంటా? అలా భయపడం కదా. ఇవాళ మేము కూడా ఈ నేలల్లో పోరాటాల గడ్డలే పుట్టినాము. మేము కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాల నేల మీదనే తిరిగినాము. మేము కూడా ఆడుకున్నామే. ఈ రేవంత్ రెడ్డి తాటాకు సప్పులకు, ఈ కేసులకు భయపడే రక్తం కాదు. అస్సలే మేము మనుషులం కూడా కాదు. గుర్తుపెట్టుకోండి, రేపటి రోజున ఈ యొక్క విద్యార్థులమే సంఘటితం అవుతాము. ఈ యొక్క రాక్షస పాలన ఏదైతే ఉన్నదో ప్రజాపాలన అంటారు కదా, ఈ పాలనను తరిమి కొట్టే వరకు మాత్రం నిద్రపోము. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎవరినైతే నిరుద్యోగులకు, విద్యార్థులకు ఏదైతే హామీలు ఇచ్చారో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పాపన ఉంది రాష్ట్ర ప్రభుత్వం.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ రాష్ట్ర ప్రజానీకం అని చెప్పేసి ఇక్కడ రాజేష్ నాయక్ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తున్నారు, విద్యార్థులే ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి నిరుద్యోగులను విద్యార్థులను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసి కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. కానీ ఏది ఏమైనా కానీ ఇక్కడ భయపడేది లేదు. ప్రభుత్వాన్ని మెడలు వంచేసి ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఆయన ప్రభుత్వానికి హెచ్చరించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.